అయితే ఈ పాయింట్ కరెక్ట్ పర్సన్ అయితే మాత్రం లాయర్ అయింది. సివిల్ నరసింహ గారు ఉన్నారు మనతో పాటు. ఆయన సామాజికవేత్త, చాలా వరకు కూడా ఇలాంటి కేసులు చూశారు. నటులు అందరికీ పరిచయస్తులు. నమస్తే నరసింహారావు గారు, సివిల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇలాంటివి చూసిన తర్వాత మీకు ఇలాంటివి ఎన్నో అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ వీరిద్దరూ చనిపోయారు కాబట్టి ఒక ప్రత్యేకమైన కేసుగా కొంచెం మాటలు కూడా హద్దు మీరకుండా వారికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీళ్ళు చేసింది ఎలా చూస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు పాజిటివ్ సైడ్ ఉన్నారా, వీళ్ళకి నెగిటివ్ సైడ్ ఉన్నారా అండి? అంటే ఇప్పుడు నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్టుగా రెండు మాట్లాడాలి కదా. ఒకవైపు నుంచి ఇప్పుడు మనం ఏదో కోర్టులలో నేను లాయర్గా కోర్టు వేసుకుని ఫీజు తీసుకుంటే అది వేరే విషయం, నా క్లయింట్ అది. ఇప్పుడు నేను సొసైటీకి సంబంధించినంత వరకు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటాం. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని బంధనాలతోటి మనం బంధించబడ్డాం. పెళ్లి అన్నది సచ్ ఏ కమిట్మెంట్, అది బాధ్యతలు, బంధాలు ఉంటాయి. ఇవేవి అక్కర్లేదనుకుని, ఎందుకంటే నాకు పొద్దున చెప్పినప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కోర్టులు కూడా ఇందాక మీరు అన్నట్టుగా కోర్టులు కూడా కొంతవరకు అంగీకరిస్తున్నాయని. ఇప్పుడు సహజీవనం అంటే ఏంటి? ఒక రోజా, వారమా, నెల, సంవత్సరమా, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, ఏంటి అది? సహజీవనం అన్నది బేసికల్ గా ఇల్లీగల్, ఫస్ట్ పాయింట్. అందుకోసమే ఈ మధ్య 2012లోనే 12 ఏళ్ల క్రితం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ అని కూడా వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోండి, అది వేరే విషయం. అమలు ఏం కావట్లా. పెళ్ళంటే ఏమిటి? జీవితాంతం నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈ అమ్మాయితోటే ఉండాలి, ఈ అబ్బాయితోటే ఉండాలి అని ఒక బంధం, సోషల్ ఒక కమిట్మెంట్ తోటి తీసుకుంటారు. సరే, వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ప్రమేయం లేకుండా పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది. అది మర్చిపోయి నాకు ఇష్టం లేదు, ఏదో చిన్న గొడవలు అయినాయని చెప్పేసి వేరే సంబంధం పెట్టుకోవడమే తప్పు బేసికల్ గా. వీళ్ళని, ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అన్నట్టుగా సానుభూతి ఉంటుంది, కానీ ఈ సోషల్ నామ్స్, లీగాలిటీస్ ఎక్కడైతే మిస్ అయిపోతాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక సురేష్ అన్నట్టుగా కొన్ని బంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది సినిమా వాళ్ళు కాబట్టి లేదా టీవీ వాళ్ళు కాబట్టి గ్లామరస్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక చర్చ అయింది, కానీ ఇవి చాలా దారుణంగా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ అడల్టరీ కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ క్రైమ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటున్నారు. ఎందుకంటే అటువంటిప్పుడు పెళ్ళి ఎందుకు బేసిక్ గా? ఇప్పుడు ఇంకోటి, ఎంత సహజీవనం అంటే సహజీవనం ఒక్కళ్ళతోట, అనేక మంది తోట. సో ఇవన్నీ లీగల్ డెఫినేషన్ కంటే కూడా సోషల్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చిన 7 జన్మలకి ఇదే బంధం అని మాలాంటి వాళ్ళు అంటే, పాతకాలం వాళ్ళు అంటారు, చాలుస్తూ ఉంటారు. ఓకే, ఇష్టం లేదు, బట్ దెర్ ఈస్ వే అవుట్ కదా. ఇప్పుడు నీ పిల్లల్ని నీ కమిట్మెంట్ ఇంతకుముందు మీకు గుర్తుందో అంటే, చాలా ఏళ్ల క్రితం, 30-40 ఏళ్ల క్రితం, అంటే ఈ సోకాల్డ్ సహజీవనం అన్న మాట రానప్పుడు ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అని 125 CRPCలోనే ఎప్పుడో పెట్టారు 100 ఏళ్ల క్రితం. అంటే కొన్ని సందర్భాల్లో హద్దు మీరినప్పుడు. ఇప్పుడు పెళ్ళి అనేది ఈ విషయం చూస్తుంటేమా ఇంకో 5 ఏళ్లకో ఇంకా ముందే అసలు పెళ్లి అవసరమా అన్న పాయింట్ వస్తుంది. కొంతమంది లెఫ్టిస్ట్ లో ఆ చలంగారు వాళ్ళు రాసినట్టుగా పిల్లల్ని కనాలంటే పెళ్ళే కావాలా అన్న ఒక ఇష్యూ వచ్చింది. ఖచ్చితంగా కావాలి. కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని బంధాలు ఉంటాయి. ఇందాక సురేష్ అంటూ యాక్టింగ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్టింగ్ అంటే విషయం దాకా చచ్చిపోవాలా, రేప్ చేయాలంటే రేప్ చేయాలా, అవుట్ రేజ్ మోడెస్టీ అంటే అది చేయాలా, బుర్రబద్దలు కొట్టాలా, ఇవన్నీ నాన్ సెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యాక్టింగ్ ఈజ్ సపరేట్ ఫీల్డ్. ఎమోషన్స్ అంటే ఇందాక మీరు అన్నారు ఒక ఎమోషన్, మీకు గుర్తుందో లేదు అంటే, అవసరం ఉందో ఎంతవరకు అవసరమో లేదో అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళు, మీరు ఈ ప్రేక్షకులు ఆలోచించాలి. కానీ మీటూ అని కానీ, కాస్టింగ్ కౌచ్ అని కానీ, కమిట్మెంట్లు కానీ అవి కూడా ఇందులో వచ్చాయి. అంటే ఏంటి? కేవలం అంటే ఫిజికల్ ఆధారంగానే కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఇది పెక్యులర్ కేసు కాబట్టి 6 ఏళ్ల నుంచి సహజీవనం అని అన్నారు కనుక, 6 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు నా పిల్లల సంగతి ఏంటని ఇతను ఆలోచించాలి. ఆ అమ్మాయి ఎవరితోటైతే నేను జీవనాన్ని గడుపుతున్నానో, నా వల్ల ఇంకొక అతని భార్యకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉంటుంది, కొంచెం మెచ్యూరిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఇన్ని రకాల పాత్రలు ఇది ఒక్కసారి ఇది కూడా మాట్లాడాలి. నరసింహ గారు మంచి పాయింట్ చెప్పారు.